వందే మాత్రం గేయాన్ని ఆలపించకుండా ఇలా ఎంఏ పార్టీ బహిష్కరించడము, కనీసం ఒక నోటీసు ఇప్పుడు కూడా స్పీకర్ గారికి విషయం తెలుసా? కేంద్రము 2026లో ఉత్తర్వులు ఇచ్చిన విషయం స్పీకర్ గారికి తెలుసా? ఇప్పుడు శాసనసభ సంబంధించి అధికారులు గౌరవ స్పీకర్ గారికి విషయం చెప్పిండ్రా, చెప్పలేదా? వాళ్ళకైనా తెలుసా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఆ నిండు సభలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఎంఏ పార్టీ యొక్క వ్యవహార శైలిని సమర్థిస్తున్నా, వ్యతిరేకిస్తున్నా? వందే మాత్రాన్ని ఆలపించడమా, ఆలపించద్దా? మీరు కూడా కేంద్రం ఇచ్చినటువంటి ఉత్తర్వులను గౌరవిస్తారా, గౌరవించారా? ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు. ఇది ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరాన్ని ఆలపించాల్సిందే. ఈ దేశ పౌరులను భావిస్తే నిజంగా మేం ఇట్లా ప్రభుత్వంలో ఉండేది ఉంటే నెక్స్ట్ అధికారానికి వచ్చేది మేమే. ఎంఏఎం పార్టీ మెడల్ వంచి గల్లబట్టి మెడల్ వంచి ఇలా వందే మాత గీతాన్ని పక్క ఆలపించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం మేము.